హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వ్లాగర్ చిన్న. సో ఇవాళ మన వ్లాగ్ స్పెషల్ ఏంటంటే, మనం శంకర్పల్లిలో ఉన్న చెండియప్ప విలేజ్లో మరకత శివలింగం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది హైదరాబాద్ నుంచి నియర్లీ 30 to 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. టెంపుల్ గురించి అయితే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరైతే వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అలా సగం దూరం వచ్చాక మనకి దారిలో ఒక ఫేమస్ మల్లన్న టెంపుల్ కూడా కనిపిస్తుంది. అక్కడ దారి చూస్తున్నారు కదా, అక్కడే మనకి మల్లన్న టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ప్రతి శివరాత్రికి మనకి ఇక్కడ ఘనంగా జాతర కూడా జరుగుతుంది, మల్లన్న స్వామి జాతర అని. ఈ జాతర వచ్చేసి 3 days జరుగుతుందంట. ఇంకాస్త ముందొచ్చాక మాకైతే ఇక్కడ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా కనిపించింది. చూడ్డానికి అద్భుతంగా ఉంది. అందుకే కార్ ఆపి మరి మీకోసం మీకు చూపిద్దామని వీడియో కూడా తీసాను దిగి. ఇంకా లేట్ చేయకుండా ముందుకు కూడా వెళ్ళిపోదాం. అలా మనం రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ దాటి ముందుకు వస్తే ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఒక కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా. ఈ కాంపౌండ్ వాల్ వచ్చేసి బీడీఎల్ కాంపౌండ్ వాల్. బీడీఎల్ అంటే మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్. అంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఉంటుంది కదా, ఇండియన్ ఆర్మీకి డైనమైక్స్ కానీ లేకపోతే బుల్లెట్స్ కానీ వెపన్స్ ఏవైనా సరే మనకి ఇక్కడ నుంచే సప్లై అవుతాయి. సో ఇక్కడ మీరు గేట్ కూడా చూడొచ్చు క్లియర్గా. కాంపౌండ్ వాల్ దాటి మనం గేట్ దగ్గరికి చూడొచ్చినాము. క్లియర్గా రాస్తుంది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని. లెఫ్ట్ సైడ్లో కూడా మనకు ఒక గేట్ ఉంటుంది, ఇక్కడ కూడా చూడండి. సో ఇక్కడ నుంచి మనకి ఏవైనా వెపన్స్ కానీ ఏవైనా ఆర్మీకి ఇక్కడ నుంచే సప్లై కూడా అవుతాయి. సో చూసారు కదా బీడీఎల్ కూడా. ఆ బీడీఎల్ దాటి మనం స్ట్రైట్గా వస్తే ఇంకా శంకర్పల్లి కూడా ఎంటర్ అయిపోతాము. ఇంకా శంకర్పల్లి కూడా ఎంటర్ అయిన తర్వాత మనము టెంపుల్ మనకి ఒక 10 to 15 minutes దూరంలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. శంకర్పల్లి ఎంటర్ అయిన తర్వాత మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ మేము తీసుకున్నాము కదా రైట్ టర్న్, ఇదే రైట్ టర్న్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తే మనకి ఫ్లైఓవర్ కూడా వస్తుంది. ఇందాక చెప్పా కదా ఫ్లైఓవర్ వస్తుందని, ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ దగ్గరనే వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం వెళ్ళే మరకత శివలింగం టెంపుల్ చూడడానికి అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆ టెంపుల్కి కూడా ఒక ప్రత్యేకత ఉందంట. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఆ ప్రత్యేకత ఏంటో మీకు చూపించి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్టే నా స్ట్రెంగ్త్. ఇక లేట్ చేయకుండా మనం ఇంకా ముందుకు కూడా వెళ్దాం. మొత్తానికి ఫ్లైఓవర్ కూడా దాటేసాము. ఆ ఫ్లైఓవర్ దాటి మనం కొద్దిగా ముందుకు వస్తే మనకి రోడ్డుకి ఎదురుగా ఒక ఆంజనేయుని విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. ఈ ఆంజనేయుని విగ్రహం నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలి. అక్కడే మనకి చెండప్ప విలేజ్ కమాన్ కూడా కనిపిస్తుంది. అండ్ కమాన్కి ముందే మనకి ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది కదా, శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం టెంపుల్కి దారి అని. ఈ టెంపుల్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, ఈ కమాన్ ఎంటర్ అయితేనే మనం చెండప్ప విలేజ్కి కూడా వెళ్తాము. ఈ కమాన్ లోపల నుంచి వెళ్తే మనకి చెండప్ప విలేజ్ వస్తుంది. ఆ చెండప్ప విలేజ్లోనే ఆ మరకత శివలింగం టెంపుల్ కూడా ఉంటుంది. సో మనం మెయిన్ రోడ్ వదిలేసి ఇక్కడ ఒక చిన్న పల్లెటూరులో కూడా ఎంటర్ అయిపోతాము. అండ్ ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అండ్ మొత్తానికి మనకి ఇక్కడ టెంపుల్ది బోర్డు కూడా కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మనకి చెండప్ప విలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. టెంపుల్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బోర్డు కూడా చూడండి మీరు, చెండప్ప అని. ఈ చెండప్ప విలేజ్ అనేది కూడా మొత్తం ఒక పల్లెటూరులాగా ఉంటుంది మనకి. ఇందాక చెప్పా కదా మొత్తం ఒక పల్లెటూరులాగా ఉంటుందని. చూడండి వ్యూ కూడా ఎంత మంచిగా ఉందో. పచ్చని పొలాలు, ఆ చెట్లు ఎక్కడ చూసినా కానీ మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంది. ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది ఇలాంటి విలేజెస్లో. అలా ముందుకు వచ్చాక మనకి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా మీకు. ఈ టెంపుల్ వచ్చేసి కాళికామాత టెంపుల్. ఈ టెంపుల్ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే మనకి మళ్ళీ ఒక రైట్ టర్న్ వస్తుంది. ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది మనకి, టెంపుల్కి దారి అని. ఇది చూడొచ్చు. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. ఇలా రైట్ టర్న్ తీసుకొని మనం కాస్త ముందుకు వెళ్తే మనకి టెంపుల్ కూడా వచ్చేస్తుంది. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము, కానీ వెహికల్స్ పర్మిషన్ లేదంట టెంపుల్ దగ్గర. సో పార్కింగ్ ప్లేస్ సపరేట్ పెట్టారు ఇటు సైడ్. పార్కింగ్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆల్రెడీ చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. కార్స్ పార్కింగ్ కూడా చేశారు. మేము కూడా మా కార్ని పార్క్ చేసి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఏ వెహికల్ అయినా సరే, బైక్ అయినా కార్ అయినా మనకైతే పర్మిషన్ ఇస్తలేరు వెళ్ళడానికి. మొత్తానికి 20 రూపీస్ పే చేసి మేము ఇక్కడ పార్కింగ్ కూడా తీసుకున్నాము. ఇక్కడ పార్క్ కూడా వేసాము మా కార్ని. అండ్ ఇక్కడ నుంచి మీరు క్లియర్గా చూడొచ్చు మా పార్కింగ్ ప్లేస్ నుంచి టెంపుల్ ఎంత దూరం ఉందో. అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మన టెంపుల్. ఇప్పుడు అక్కడ దాకా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మనకి టెంపుల్కి వెళ్ళడానికి దారి ఇక్కడ చూడొచ్చు. పార్కింగ్ ఎటు సైడ్ నుంచి అయితే వచ్చినామో అటు సైడ్ నుంచే వెళ్ళాలి నడుచుకుంటూ.
మొత్తానికి నడుచుకుంటూ నేను కూడా టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసిన. సో, ఇక్కడ చూడొచ్చు మీరు కొన్ని కార్లు కూడా ఉన్నాయి. ఈ కార్లు మీరు పార్కింగ్‌కి అనుకోకండి. ఇక్కడ ఈ విలేజ్‌లోనే ఉంటారు కదా! కొంతమంది వాళ్ళ ఇల్లు ముందల పార్క్ చేసుకున్నారు అవి వాళ్ళ పార్కింగ్ ఏరియా. అండ్ బైక్‌లకు కూడా పర్మిషన్ ఉందంట. నేను లేదనుకున్నా. మొత్తానికి టెంపుల్ కూడా రీచ్ అయిపోయినాము. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా నేను టెంపుల్ బయటున్న. ఎంట్రన్స్ దగ్గర ఉన్నా నేను. ఇది చూడొచ్చు. మొత్తం ఒక చెట్ల మధ్యలో మనకి టెంపుల్ కూడా ఉంది. ఒక గ్రీనరీ విలేజ్ ఇది. ఇక్కడ దర్శనానికి దారి అని కూడా రాసి ఉంది కదా! ఇప్పుడు టెంపుల్ లోపలికి కూడా వచ్చేసిన. మెయిన్ గేట్ లోపలికి. ఇది చూడండి. టెంపుల్ కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. చూడడానికి టెంపుల్ చిన్నగా ఉంది కానీ దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ టెంపుల్ గురించి కూడా మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ మనకి ఇక్కడ టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఒక లైన్ కూడా కనిపిస్తుంది కదా! ఈ లైన్ చూడండి. ఈ లైన్ ఎందుకుందో ఇది కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా గుడి బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో మొత్తం గుడి చుట్టూ ఒక రౌండ్ ఏసి మీకు క్లియర్‌గా చూపిస్తా. ఇక్కడ గోడల మీద చూడొచ్చు మీరు శివునివి పిక్చర్స్ ఎంత మంచిగా ఉన్నాయో మొత్తం ఫ్రేమ్ చేసి పెట్టారు. మొత్తం ఇది గ్లాస్‌తోని తయారైన పిక్చర్సే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చాం మనం ఇప్పుడు టెంపుల్‌కి బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ ఉన్న గోడకి కూడా మనకి క్లియర్‌గా ఉన్నాయి పిక్చర్స్. ఆ పిక్చర్స్‌లో శివుని అవతారాలు మొత్తం ప్రత్యేకత కూడా రాసుంది డీటెయిల్డ్‌గా. అండ్ అందరొచ్చి రెస్ట్ తీసుకుంటారు కదా! కాసేపు దర్శనం అయిపోయిన తర్వాత. ఈ హాల్ అందుకే పెట్టారు. ఇక్కడ అందరూ రెస్ట్ కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ కూడా గోడ మీద అన్ని పిక్చర్స్ కూడా ఉన్నాయి. మొత్తం డీటెయిల్‌గా చెప్తూ. ఇక్కడ చూడొచ్చు అందరు దేవుళ్ళు కలిసి ఒకే దగ్గర ఉంటారు కదా! ఇప్పుడు అక్కడున్నాము. ఇది టెంపుల్‌కి రైట్ సైడ్‌లో ఉంది మనకి. అండ్ ఇక్కడ ముందుకు వెళ్తే మనకి టెంపుల్ ఎదురుంగానే ఇక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది కదా! ఇక్కడొచ్చేసి కొబ్బరికాయలు కొడతారు. టెంపుల్ లోపలైతే ఎవరికీ పర్మిషన్ ఉండదు. సో, అందరూ ఎవరు కొబ్బరికాయలు తెచ్చుకున్నా ఇక్కడ బయటే కొట్టాలి. గజస్తంభం కూడా చూసారు కదా! కరెక్ట్ టెంపుల్‌కి ఎదురుగా పైన శివుడు, పార్వతి కూడా ఉన్నారు. మొత్తానికి టెంపుల్ చుట్టుముట్టయితే ఇలా ఉంది. ఇక్కడ గజస్తంభం ముందు కూడా చూడొచ్చు మీరు. మనకి కాయిన్స్ నిలబెడుతున్నారు ఇక్కడ. కోరికలు కోరుకొని అలా కాయిన్స్ కూడా నిలబెడతారంట. అండ్ టెంపుల్‌కి రైట్ సైడ్‌లో మనకి దారి కూడా కనిపిస్తుంది కదా! క్లియర్‌గా. ఎలా స్టార్ట్ అయ్యి, ఎలా చుట్టూ తిరిగి ఎలా రావాలో ఇక్కడ మ్యాప్ లాగా కూడా పెట్టుంది మనకి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా తిరగాలో అలా తెలీదు కదా కొంతమందికి. అందుకోసమే అక్కడ మ్యాప్ కూడా క్లియర్‌గా పెట్టారు. ఎక్కడ స్టార్ట్ అయ్యి, ఎలా చుట్టూ తిరిగి, ఎలా వచ్చి దర్శనం చేసుకోవాలనేది. జనాలు కూడా పోతూ పెరుగుతున్నారు పబ్లిక్ గూడా. సో, వీలైనంత తొందరగా మనం దర్శనం కూడా చేసుకోవాలి. ఇందాక మీకొక పోస్టర్ చూపిచ్చా కదా! ఎలా వెళ్లి దర్శనం చేసుకోవాలనేది. అలాగే వెళ్తున్నా నేనిప్పుడు దర్శనానికి. మొత్తానికి అక్కడ చూపిచ్చిన విధంగా గుడి చుట్టూ తిరిగి దర్శనానికి కూడా వచ్చేసినాను నేనిప్పుడు. పబ్లిక్ కూడా నెమ్మదిగా పెరుగుతున్నారిక్కడ. అండ్ ఇక్కడ మరకత శివలింగానికి మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. పాలతోటి గానీ, తేనెతోటి గానీ ఎటువంటి అభిషేకానికి కూడా ఏం ఫీజు తీసుకోరు. ఎవరైనా చేయొచ్చు. అక్కడ అభిషేకం కూడా చేస్తున్నారు కొంతమంది. శివలింగం ముందే మనకి అమ్మవారు కూడా కనిపిస్తుంది. ఇదే వచ్చేసి మనకి మరకత శివలింగము. మొత్తానికి చాలా సేపు లైన్‌లో నిలబడిన తర్వాత గర్భగుడిలోకి కూడా వచ్చాను. చూడొచ్చు. అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇంకా క్లియర్‌గా చూపిస్తా మీకు. ఇది చూడండి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది కదా! ఇక్కడ అమ్మవారి విగ్రహం ముందే మనకి మరకత శివలింగం కూడా కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళందరూ అభిషేకం చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. ఈ టెంపుల్‌ని మరకత శివలింగేశ్వర టెంపుల్ అనే కాకుండా సోమేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి 11వ శతాబ్దంలో నిర్మించారంట. అంటే సుమారు 1000 సంవత్సరాల పాత టెంపుల్ ఇది. అప్పటినుంచి ఇప్పటి వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. 11వ శతాబ్దంలో దీన్ని విక్రమాదిత్య అనే ఒక రాజు కట్టించాడంట ఈ టెంపుల్‌ని. సో, లోపల చూసారు కదా మరకత శివలింగం ఇంకా అమ్మవారి విగ్రహం కూడా. ఇప్పుడు టెంపుల్‌కి లెఫ్ట్ సైడే మనకి ఇక్కడ ఒక లైన్ ఉంది కదా! ఫస్ట్ చూపిచ్చా. ఈ లైన్ గురించి లాస్ట్‌లో చెప్తా అని. అయితే ఈ లైన్ అంతా ఎందుకు కట్టారంటే మనకి ముందు కాలభైరవుని విగ్రహం కూడా కనిపిస్తుంది కదా! ఆ విగ్రహం ముందు మనకు ఒక రాయి కూడా ఉంటుంది. ఆ రాయి మీద మనం ఏదైనా కోరిక కోరుకొని మన 2 చేతులు దాని మీద పెట్టి ఒకవేళ ఆ రాయి గనక కుడి సైడ్ తిరిగిందంటే మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని. లేదు అలా తిరగలేదు అంటే మన కోరికలు నెరవేరడానికి ఇంకా కాస్త టైం ఉందని అర్థం. ఒకతను ఆల్రెడీ తన కోరిక కోరుకొని ఇక్కడ చేతులు కూడా పెట్టాడు. చూడండి ఎంత నెమ్మదిగా ఆ రాయి కుడి సైడ్ తిరుగుతుందో. అయితే ఇందాకే చెప్పా కదా! ఇలా ప్రతి ఒక్కరికి తిరగదు. ఎవరి కోరికలైతే తొందరగా నెరవేరుతాయో వాళ్ళవి మాత్రమే తిరుగుతుంది. అందుకే వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కూడా లైన్‌లో చూడండి ఎంతమంది నిలబడ్డారిక్కడ. ఇక లేట్ చేయకుండా నేను కూడా వచ్చి లైన్‌లో నిలబడ్డా నా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి. వెళ్ళి నా కోరిక కోరుకొని అది నెరవేరుతుందా లేదో కూడా చూస్తా. మీకు కూడా చూపిస్తా. మొత్తానికి దగ్గరికి కూడా వచ్చేసిన. ఇప్పుడు నెక్స్ట్ నేనే. ఇక మొత్తానికి నేను కూడా నా కోరిక కోరుకొని 2 చేతులు ఆ రాయి మీద పెట్టి
నా మనసులో కోరుకున్న కోరిక తీరాలని మొక్కుకొని 2 చేతులు రాయి మీద పెట్టి తిరగాలని అనుకున్నా. చాలాసేపు పెట్టినా అది ఇక తెలుసు కదా మన కోరికలు ఎంత పెద్దగా ఉంటాయో. ఇక దేవుడు కూడా విని ఇక కానిపనిరా నాయనా అని వదిలేసి ఆ రాయిని ఇంచు కూడా జరపలేడు. సరే ఇక అవన్నీ పట్టించుకోవద్దు. ఇటు సైడ్ వ్యూ అయితే చూడండి మీరు. టెంపుల్ లోపల నుంచి చూపిస్తున్నా. ఆ పొలాలు ఎంత మంచిగా ఉందో, విలేజ్ వ్యూ కూడా మంచిగా అనిపిస్తుంది. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఈడ. ఇలాంటి మంచి పంట పొలాల చెట్ల మధ్యలో ఇలా టెంపుల్ని వచ్చి దర్శించుకోవడానికి చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక దర్శనం కూడా అయిపోయింది కదా, ఇంకా 2-3 పులిహోర ప్యాకెట్లు పట్టుకొని ఇంటికి కూడా వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్తుంటే మాకు మధ్యలో ఒక శివాజీ విగ్రహం కూడా కనిపించింది. చూడడానికి మంచిగా అనిపించింది. రీసెంట్గానే మనకి శివాజీ జయంతి కూడా అయింది కదా, బాగా డెకరేషన్ చేశారు. అందుకే మీకు చూపిద్దామని ఒకసారి కారు కూడా ఆపి వీడియో కూడా తీసిన. సో చూసారు కదా, ఇది ఈరోజు మన వ్లాగ్. మీకు ఖచ్చితంగా నచ్చిందని ఆశిస్తున్నా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి అండ్ వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.